హాయ్ అండి, నేను మీ ప్రసన్నని. ఈరోజు స్పెషల్ ఏంటంటే అనపకాయతో వండుతున్నాను. అనపకాయ చల్లపులుసు ఏం లేదండి. ముందు గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకోండి. ఆ నూనెలో పోపు సామాను అన్నీ వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, అల్లం, పచ్చిమిరపకాయ ఆ రెండు కూడా వేసుకోండి. నేను అవి మర్చిపోయాను, మీరు వేసుకోండి. నేను మధ్యలో వేసాను. అవి కూడా వేగిపోయాక ఆనపకాయ ముక్కలు వేసేసుకోండి. ఆనపకాయ ముక్కలు కూడా మగ్గిపోయాక కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుని మూత పెట్టుకోండి. బాగా మగ్గుతాయి. వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ పోయేంత వరకు మగ్గబెట్టుకోండి. ఆ మగ్గిపోయాక పక్కన ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకోండి, పుల్లటి పెరుగు. ఆ పెరుగులో కొద్దిగా శనగపిండి వేసుకోండి. ఆ రెండు బాగా కలుపుకుని అది ఈ ఉడికిపోయిన ఆనపకాయలో వేసేయండి. కొంచెం వాటర్ కూడా వేసుకోండి, గట్టిగా అయిపోతుంది. శనగపిండి వేస్తాం కదా, పలచగా చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని బాగా ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాలు ఉడికిపోయాక దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆనపకాయ చల్లపులుసు రెడీ. లాస్ట్లో టేస్ట్ ఎలా ఉందో మా అన్న చెప్పుద్ది, చూడండి. చూడండి మన ఉప్పేసిన సరిపోయినా బాగుందా? సూపరా.